ప్రజలు హర్షించారు, ప్రజలు హర్షించారు. థ్యాంక్ యూ. శ్రీరామచంద్ర ప్రభు కంటే ఎక్కువ నానే బాబు. నేను బేసికల్లీ రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శంగా తీసుకుంటేనే రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏది ఇస్తుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడే ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడు డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్ అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్నారు 6 గ్యారంటీస్ అక్కడ చూడండి అన్న అక్కడ ఉందా లేదా 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ ఎవరి అన్ని మారాల్సి వస్తుంది దానికి ఆలోచన ఏముంటుంది భిన్నాభిప్రాయం ఉంటుంది అది తర్వాత సార్ ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళ సూచన తీసుకుంటా డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతుండే ఆయన అది ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పే కదా నేను ఇప్పుడు చెప్పానా లేదా పార్టీ వీడే అటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఒకటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఎవరే కానివ్వండి ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా చెప్పండి అంటున్నాను చేయగలుగుతావు నువ్వు నాకైతే పరిష్కారం కనబట్టం లేదు నా పరిష్కారం కనబట్టం లేదు కాబట్టి వీడేట ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది సార్ నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు నా స్పందన నేను చెప్తున్నా వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైనది గౌరవం ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా జిల్లా అధ్యక్షులతో చర్చించలేదు మీతో చర్చించిందా సత్యంగా యాజ్ అ లెజిస్లేటర్ హి కేమ్ టు మీ ఒకటి బాబు రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం వరకు ఏది ఇస్తుందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను ఏంటిది నేనేమనలేదు మీతో ఎక్కువ అన్నాను ఇప్పుడు ఏమనలేదు నేను కాదు బాబా నేను అంటే ఏ సందర్భంగా నేను నాకు ఎక్కువ తెలుసు ఆయన కంటే అనలేదు నేను ఏమన్నా దీని గురించి నేను అనలేదు ఆ మాట మీరు ప్లీజ్ రిపీట్ ఒక పెట్టి నేను అనలేదే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకంటే ఎక్కువ ఆయనకి ఎరకాని అనుకోమంటావా చెప్పండి ఏదంటే
ఇప్పుడు 6 కొన్ని అమలు చేయగలిగితే ఇంకా కొన్ని చేయవలసినవి మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతుందో ఉచిత రవాణా అమలు చేయగలిగింది, ఉచిత విద్యుత్ అమలు చేయగలిగింది, రేషన్ కార్డులు అమలు చేయగలిగింది, సన్న బియ్యం అమలు చేయగలిగింది. కొన్ని చేయలేకపోయింది. చేయవలసిన సమయం మిగిలి ఉన్నది. ఇంకా ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఎవరేమే కానీ ఏదైతుందో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో మాకు అన్ని వెంటనే లభిస్తాయని చెప్పని ఆశిస్తాం. జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ 500 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పాను అన్నమే. 500 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పి అనేది ఆ రీఎంబర్స్మెంట్లో జాప్యం అవుతుంది. రీఎంబర్స్మెంట్లో జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. అదే అంటుంది దేర్ ఆర్ ఇవాళ రైతు భరోసా ఉన్నది, నిధుల విడుదల లోపల జాప్యం అవుతున్నది. నిధుల విడుదల లోపల జాప్యం అయ్యే వరకు ఏదైతుందో అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ కొత్త పెన్షన్స్ ఉంటాయి బాబు. ఇప్పుడు ఒకటి పెన్షన్ పెంపు అనేది ఒక అంశం. పెంపు కంటే ముఖ్యం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏం జరుగుతుండే అని చెప్పంటే అర్హతకు అనుగుణంగా మీకు ఓల్డ్ ఏజ్ కానీ వీడో కానీ అప్పుడు బీడీ లేకుండే మోస్ట్లీ దీస్ 2 అండ్ డిజేబుల్డ్ పెన్షన్ యాజ్ అండ్ వెన్ ఎలిజిబుల్ మీకు కనబడితే విత్ ఇన్ నో టైం ఏదైతుందో 1 మంత్ వల్ల మంజూరు వస్తుండే. అరే నాకు పరిష్కారం ఏం కనబడతలేదంటే పరిష్కారమే లేదంటే ఏదంటారు బాబు? ఏం కాదు, ఏం ఎందుకు ఒకడు పోతే ఆగుతా అదే పార్టీ. నాకునే అంత గొప్ప అనుకుంటలేను నేను. నాకుండే హ్యూమిలియేషన్తో ఏదైతుందో నేను పార్టీ వీడాలని చెప్పి నేను ఆలోచిస్తుండొచ్చు, కానీ నాకునే అంత గొప్ప అనుకుంటలేను నేను. నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. కానీ నా బాధ అయితే నాకు ఉంటుంది కదా, నా హ్యూమిలేషన్ నాకు ఉంటుంది కదా. నా హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ విల్ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏమేరకు ఉంటుంది అనేది టైం విల్